ఇప్పటి వరకు నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. మనం ప్రీవియస్ వీడియోలో శుక్రరాహు గ్రహాల కలయిక అనేది ఎలా ఉంటుంది అనే విషయాన్ని చూసాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ శని గ్రహం 6వ స్థానం నుండి ఏ ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని అయితే మనం చూద్దాము. ఈ శని గ్రహం ఒక సహజంగా పాపత్వం పొందిన గ్రహం. ఇక 6వ స్థానం కూడా ఒక దుస్థానంగా మనం చెప్తూ ఉంటాము. సో ఈ విధంగా సహజంగా పాపత్వం పొందిన గ్రహాలు ఇలా దుస్థానంలో ఉండడం అనేది అంత మంచి విషయం అయితే కాదు. కాకపోతే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 6వ స్థానం అనేది దుస్థానంతో పాటు అక్కడ ఉపచయ స్థానం కూడా అవుతుంది కాబట్టి కొంతవరకు పర్వాలేదు. గురుపాద లగ్నాల వారికి ఇలా 6వ స్థానంలో శని గ్రహం కనుక ఉన్నట్లయితే ఎక్కువ శాతం రిజల్ట్స్ అనేవి నెగిటివ్గా వస్తాయి. ఇక శనిపాద లగ్నాల వారికి కనుక మనం చూసినట్లయితే వారికి శని గ్రహం డిఫాల్ట్గా శుభగ్రహం అవుతాడు. అందులోనూ అక్కడ ఉపచయ స్థానంలో ఉన్నాడు కాబట్టి బాగానే పనిచేస్తాడు. ముందుగా మనం ఈ ప్లేస్మెంట్ వల్ల వచ్చే పాజిటివ్ ఫలితాలు తెలుసుకున్న తర్వాత నెగిటివ్ ఫలితాలను చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్గా మీ లగ్నానికి శని గ్రహం ఒక శుభగ్రహంగా 6వ స్థానంలో ప్లేస్ అయ్యి ఎటువంటి ఎఫెక్షన్కి గురి కాకుండా బలంగా కనుక ప్లేస్మెంట్ కనుక ఉన్నట్లయితే అక్కడ 6వ స్థానానికి సంబంధించిన విషయాల్లో చాలా పాజిటివ్ ఫలితాలు అనేవి వస్తాయి. ఈ 6వ స్థానాన్ని మనం సర్వీస్ రిలేటెడ్ హౌస్గా తీసుకుంటాము. అండ్ అలాగే శత్రు రోగ రుణ స్థానంగా కూడా చెప్తూ ఉంటాం కాబట్టి ఈ కాంబినేషన్ వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఎక్కువగా సర్వీస్ మోటివేటెడ్ పర్సన్స్గా ఉంటారనమాట. వాళ్ళు చేసే ఏ పనైనా 100% మనం పర్ఫెక్ట్గా చేయాలి అనుకుంటారు. అండ్ అలాగే ఆ పని అనేది కరెక్ట్ టైంలో 100% పూర్తయ్యే విధంగా ప్లానింగ్ చేసే మెచ్యూరిటీ అనేది ఈ పర్సన్స్కి కలిగి ఉంటారనమాట. ఇక ఆరోగ్యం విషయంలో కూడా ఈ పర్సన్స్ అనేవాళ్ళు చాలా జాగ్రత్తలు పాటిస్తారు. అంటే మనం చెప్తూ ఉంటాం కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. సో ఆ విధంగా ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఉంటారు. అంటే మంచి డిసిప్లిన్గా వాళ్ళ హెల్త్ని మెయింటైన్ చేస్తారు. కరెక్ట్ టైంకి తినడం, కరెక్ట్గా పడుకోవడం, కరెక్ట్ టైంకి లేవడం, ఈ విధంగా పర్సన్స్ యొక్క డైలీ రొటీన్ అనేది ఉండేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. దీని కారణంగానే వీరికి ఎక్కువగా అనారోగ్య సమస్యలు రావు. ఒకవేళ అనారోగ్యం బారిన పడితే మాత్రం అది ఎక్కువ కాలం ఉంటుందన్నమాట. ఇంకా ఈ 6వ స్థానంలో మనం శత్రుభావంగా కాంపిటీషన్ గురించి కూడా ఇండికేట్ చేస్తుంది కాబట్టి సో ఇక్కడ హార్డ్ వర్క్ అని మొండితనానికి కారణమైన శనిగ్రహం అక్కడ బలంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఎంత కాంపిటీషన్ అయినా ఎంత హార్డ్ వర్క్ అయినా ఫేస్ చేసే కెపాసిటీ అనేది వీళ్ళకి ఉంటుంది అనమాట. అంటే వీళ్ళు ఎంచుకున్న పనిలో ఎంత కష్టం ఉన్నప్పటికీ ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ వీళ్ళు ఏమాత్రం వెనకంజ అనేది వేయరు. అండ్ అలాగే ఆ పని అనేది పూర్తయ్యేంత వరకు వీళ్ళు నిద్రపోరు. కానీ అదేం విచిత్రమో తెలియదు కానీ ఈ విధంగా ఎవరికైనా శనిగ్రహం తృతీయానికి కానీ లేకపోతే ఇలా 6వ స్థానానికి కానీ లగ్నానికి కానీ కనెక్ట్ అయితే వాళ్ళు ఎంచుకునే పని అనేది వాళ్ళకి తెలియకుండానే డిఫాల్ట్గా చాలా హార్డ్ వర్క్తో చాలా కష్టంతో కూడుకుని ఉంటుందన్నమాట. ఇక ఈ పర్సన్స్ అనే వాళ్ళకి డిఫాల్ట్గా అసలు లోన్స్ తీసుకోవడం కానీ అప్పులు చేయడం అనేది అసలు నచ్చని విషయం. చివరికి అది నో కాస్ట్ ఈఎంఐ అయినప్పటికీ దాన్ని తీసుకోవడానికి వీళ్ళు అసలు ఇష్టపడరు. ఆ ఐటమ్ కాస్ట్ అనేది ఎంత ఉంటుందో 100% దాన్ని క్యాష్ రూపంలో వీళ్ళు సింగిల్ పేమెంట్ చేయడానికి వీళ్ళు ఇష్టపడతారనమాట. అంటే వీరి ఉద్దేశం ఏంటంటే చిన్న చిన్న ఖర్చులకు ఎందుకు మనం అనవసరంగా లోన్స్ తీసుకోవడం, రేపొద్దున ఏదైనా పెద్ద పెద్ద ఖర్చులు వచ్చినప్పుడు ఆ లోన్స్ అనేవి ఉపయోగపడతాయి కదా అని వీళ్ళు భావిస్తారు. అందుకనే వీళ్ళు తీసుకున్న లోన్స్ అనేవి చాలా లాంగ్ టర్మ్లో ఉంటాయి. అంటే మోర్ దాన్ 10 years ఆర్ 15 years అనేవి ఆ రకంగా ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు అలా కాకుండా మీ లగ్నానికి శనిగ్రహం ఒక పాపగ్రహంగా ఉన్నా లేకపోతే 6వ భావంలో ఏదైనా ఎఫెక్షన్ కూడా బలహీనంగా కనుక ఉన్నట్లయితే అప్పుడు 6వ భావానికి సంబంధించిన విషయాల్లో నెగిటివ్గా ఫలితాలు అనేవి వస్తాయి అన్నమాట. ముందుగా అక్కడ పాపగ్రహం ఉంటూ ఎఫెక్షన్ గురయ్యాడు కాబట్టి ఎక్కువగా అనారోగ్య సమస్యలు అనేవి క్రియేట్ అయ్యేదానికి కారణం అవుతుంది. ప్రధానంగా ఈ శనిగ్రహం యొక్క దశల్లో అనారోగ్య సమస్యలు అనేవి క్రియేట్ అవ్వడం, లేకపోతే అనవసరంగా మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎక్కువగా ఒత్తిడి అండ్ అలాగే హార్డ్ వర్క్ అనేది పెరిగే అవకాశాలు అనేవి ఉంటాయి. మెయిన్గా ఈ శనిగ్రహం యొక్క నెగిటివ్ ఎనర్జీ కారణంగా వీళ్ళు ఎంత కష్టపడి పని చేసినప్పటికీ ఆ పనికి తగ్గ రికగ్నైజేషన్ అనేది వీళ్ళకి రావడం చాలా కష్టంగా మారుతుంది. అదేవిధంగా వీళ్ళు ఏదైనా లోన్స్ తీసుకోవడం కానీ లేకపోతే ఎవరికైనా డబ్బు అనేది ఇవ్వడం కానీ అలాంటివి అసలు చేయకపోవడం చాలా మంచి విషయం. ఇక తర్వాత మనం శనిగ్రహం యొక్క దృష్టి విషయానికి వచ్చినట్లయితే 6వ స్థానంలో ఉన్న శనిగ్రహం యొక్క తృతీయ దృష్టి అనేది అక్కడ 8వ స్థానం మీద ఉంటుంది. సో 8వ స్థానం అనేది మన లైఫ్లో జరిగే సడన్ చేంజెస్ గురించి, సడన్ ఈవెంట్స్ గురించి, సీక్రెట్ థింగ్స్ గురించి, వాటి గురించి ఇండికేట్ చేస్తుంది కాబట్టి సో మీ లగ్నానికి శనిగ్రహం పాజిటివ్ ఉంది. ఈ విధంగా ఆ దృష్టి కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఈ శనిగ్రహం దశలైనా వచ్చినప్పుడు సడన్గా వీళ్ళకి పాజిటివ్ ఫలితాలు అనేవి జరుగుతాయి. అవి వ్యక్తిగతంగా అవ్వచ్చు లేకపోతే ఫైనాన్షియల్గా అవ్వచ్చు. మంచి అభివృద్ధి అనేది కనిపిస్తుంది. అండ్ అలాగే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులన్నీ ఈ శనిగ్రహ దశల్లో కంప్లీట్గా పూర్తయ్యేదానికి కూడా అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. అలా కాకుండా మీ లగ్నానికి శనిగ్రహం అక్కడ నెగిటివ్గా ఉండి అప్పుడు ఆయన తృతీయ దృష్టి అనేది ఈ విధంగా 8వ స్థానం మీద కనుక ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పిన వాటికి ఫలితాలు అనేవి ఆపోజిట్గా వస్తాయి. అంటే ప్రధానంగా ఈ శనిగ్రహ దశలైనా వచ్చినప్పుడు ఈ పర్సన్స్ అనే వాళ్ళకి సడన్గా నెగిటివ్ రిజల్ట్స్ని ఫేస్ చేస్తారు. అది వ్యక్తిగతంగా అవ్వచ్చు లేకపోతే ఫైనాన్షియల్గా కూడా లాసెస్లోకి వెళ్ళిపోవడం,
ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి కాబట్టి సో ఆ దశలో జాగ్రత్తగా ఉండడం అనేది అవసరం అనమాట. ఇక శనిగ్రహం యొక్క సప్తమ దృష్టి అనేది అక్కడ 12వ స్థానం మీద ఉంటుంది. సో ఈ 12వ స్థానం మనం వ్యయ స్థానంగా మనకు వచ్చే లాసెస్ గురించి చెప్తుంది కాబట్టి ఒకవేళ శనిగ్రహం పాజిటివ్ ఉండి అప్పుడు ఆయన ఆస్పెక్ట్ అనేది ఈ విధంగా 12th హౌస్ మీద కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనేవాళ్ళు మనీని ఖర్చు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా అండ్ అలాగే మెచ్యూరిటీతో వ్యవహరిస్తారని చెప్పొచ్చు. లాంగ్ టర్మ్లో మంచిగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసే మెచ్యూరిటీ అనేది వీళ్ళకు ఉంటుందన్నమాట. ఒకవేళ శనిగ్రహం నెగిటివ్గా ఉంటూ అప్పుడు ఆయన దృష్టి అనేది ఈ విధంగా 12వ స్థానం మీద కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఈ శని దశలు అనేవి వచ్చినప్పుడు అనేక రకాలుగా కష్టాన్ని డిఫికల్టీస్ని ఫేస్ చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఈ శనిగ్రహం యొక్క తృతీయ దృష్టి కారణంగా ఒక నెగిటివ్ హౌస్ అయినా 8th హౌస్ అనేది యాక్టివేషన్లోకి వచ్చింది. దానికి తోడు ఈయన సప్తమ దృష్టి కారణంగా అక్కడ ఇంకో దుస్థానం అయిన 12వ స్థానం కూడా యాక్టివేషన్లోకి వస్తుంది. కాబట్టి ఈ ప్లేస్మెంట్ ఉన్న పర్సన్స్ అనేవాళ్ళు ఈ శనిగ్రహం దశల్లో చాలా జాగ్రత్తగా ఉండడం అనేది అవసరం అన్నమాట. పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడం కానీ లేకపోతే ఒక లార్జ్ అమౌంట్లో మనీని ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఇటువంటి విషయాల్ని ఈ పర్సన్స్ అనేవాళ్ళు తప్పకుండా అవాయిడ్ చేయాలి. ఇక చివరిగా ఈ శనిగ్రహం యొక్క బలమైన దశమ దృష్టి అనేది అక్కడ 3వ స్థానం మీద ఉంటుంది. సో ఈ 3వ స్థానం అనేది మనం చేసే హార్డ్ వర్క్ గురించి, మనకన్నా చిన్నవారైన సిబ్లింగ్స్ గురించి, అంటే తమ్ముడు అవ్వచ్చు, చెల్లవచ్చు, వాళ్ళ గురించి, మన వే ఆఫ్ కమ్యూనికేషన్ గురించి ఇండికేట్ చేస్తుంది. కాబట్టి మీకు శనిగ్రహం పాజిటివ్ ఉంటే ఆ 3వ స్థానానికి సంబంధించిన విషయాల్లో ఫలితాలు అనేవి పాజిటివ్ వస్తాయి. అంటే వీళ్ళకి మంచి మెచ్యూరిటీతో కూడిన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండొచ్చు. వీళ్ళు ఎంతో కష్టపడి పనిచేసే వ్యక్తులుగా మంచి పేరు అనేది తెచ్చుకోవడం అవ్వచ్చు. ఈ పర్సన్స్ అనే వాళ్ళు అసలు ఎవరిని మోసం చేయరు అండ్ అలాగే వాళ్ళు ఇచ్చిన మాట అనేది తప్పరు. పని విషయంలో కూడా చాలా డిసిప్లిన్ అండ్ డెడికేషన్ అనేది వాళ్ళకు ఉంటుంది. ఇటువంటి పేరు అనేది ఈ పర్సన్స్ క్రియేట్ అయ్యేదానికి అవకాశాలు అనేవి ఎక్కువ శాతం ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అలా కాకుండా మీకు శనిగ్రహం నెగిటివ్ ఉండి అప్పుడైన దశమ దృష్టి అనేది ఈ తృతీయ భావం మీద కనుక ఉన్నట్లయితే ముందుగా ఆ తృతీయ భావానికి సంబంధించిన కారకత్వాన్ని అయినా దెబ్బతీస్తాడు. దీని కారణంగా వీరికి యంగర్ సిబ్లింగ్స్ రిలేషన్ అనేది ఎఫ్లిక్షన్ గురవచ్చు అనమాట. అంటే తమ్ముడితో కానీ చెల్లితో కానీ బాండింగ్ అనేది అంత స్ట్రాంగ్గా ఉండకపోవచ్చు. కొన్ని కారణాల్లో సెపరేట్ అవ్వడం అవ్వచ్చు. ఆ విధంగా నెగిటివ్గా ఉంటుంది. అండ్ అలాగే వీళ్ళు శారీరకంగా మానసికంగా ఎంత కష్టపడి హార్డ్ వర్క్ చేసేటప్పటికి దానికి తగ్గ ఫలితం కానీ రికగ్నైజేషన్ కానీ వీళ్ళకి అసలు దొరకదనమాట. సో దాని కారణంగా వీళ్ళు తీవ్రమైన ఒత్తిడికి గురయ్యి ఒక్కోసారి డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయే ప్రమాదాలు ఉంటాయి. ప్రధానంగా ఈ శని దశలు వచ్చినప్పుడు వ్యక్తిగత జీవితంలో కానీ లేకపోతే ఫైనాన్షియల్గా కానీ బాగా లాసెస్ని వాళ్ళు చూస్తారు. ఆ దశ మొత్తం వీరిని విపరీతమైన కష్టాలకు గురి చేస్తుంది. చివరిలో ఆ శనిగ్రహ దశ అనేది వెళ్ళిపోయే టైంకి వీళ్ళకి రిజల్ట్స్ అనేవి పాజిటివ్గా వస్తాయి అన్నమాట. ఇక చివరిగా ఈ కాన్సెప్ట్ అనేది మీకు కంప్లీట్గా అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని నేను డిస్కస్ చేస్తాను. నేను ఇక్కడ సింహలగ్నాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని 6వ స్థానంలో ఈ శనిగ్రహాన్ని తీసుకున్నాను. సో ఈ సింహలగ్నాన్ని ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ 6వ స్థానం అనేది ఇక్కడ శనిగ్రహానికి స్వక్షేత్రం అవుతుంది, బాగానే ఉంది. కానీ ఇక్కడ ఈ శనిగ్రహానికి సప్తమాధిపత్యం కూడా వచ్చింది. అండ్ అలాగే ఈ లగ్నం వారికి ఈ శనిగ్రహం ఒక సంపూర్ణ పాపగ్రహంగా మనం చెప్తాము. ఆ విధంగా ఈ సింహలగ్నం వారికి సంపూర్ణ పాపగ్రహించి 6వ స్థానంలో స్వక్షేత్రగతుడే ఉన్నాడు. సో ఇప్పుడు మన ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ శనిగ్రహం యొక్క 3వ దృష్టి అనేది ఇక్కడ 8వ స్థానం మీద ఉంది. అండ్ అలాగే సప్తమ దృష్టి అనేది ఇక్కడ 12వ స్థానం మీద ఉంది. బలమైన దశమ దృష్టి అనేది ఇక్కడ 3వ స్థానం మీద ఉందన్నమాట. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లగ్నం వారికి శనిగ్రహం సంపూర్ణ పాపగ్రహం అయినప్పటికీ ఇక్కడ 6వ స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ఈ 6వ స్థానం సంబంధించిన విషయాల్లో కంప్లీట్గా 100% పాజిటివ్గా పనిచేస్తాడు. ఆయన దృష్టి విషయానికి వచ్చినట్లయితే శనిగ్రహం సొంత రాశిలో ఉన్నప్పటికీ ఫైనల్గా ఈ లగ్నం వారికి అయినా సంపూర్ణ పాపగ్రహం అవుతాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏ భావాలను అయితే బలంగా చూస్తాడో ఆ భావాలకు సంబంధించిన కారకత్వాన్ని అయినా దెబ్బతీసే అవకాశాలు అనేవి ఎక్కువ శాతం ఉంటాయి అన్నమాట. అంటే ఎవరికైనా ఈ ప్లేస్మెంట్ అనేది ఉన్నప్పటికీ ఒక్కోసారి 8th సంబంధించిన విషయాల్లో రిజల్ట్స్ అనేవి నెగిటివ్గా వస్తాయి. అండ్ అలాగే ఇక్కడ తృతీయాన్ని చూస్తున్నాడు కాబట్టి దీని అర్థం ఏంటంటే మీరు ఎంత నిజాయితీగా డిసిప్లిన్గా హార్డ్ వర్క్ అనేది చేస్తారో నేను అంత బాగా రిజల్ట్స్ అనేది ఇస్తాను అని ఇండైరెక్ట్గా అక్కడ శనిగ్రహం చెప్పడం జరుగుతుంది అనమాట. అంతేగాని ఇక్కడ స్వక్షేత్రంలో శనిగ్రహం ఉన్నాడు కాబట్టి వీళ్ళని కష్టపెట్టకుండానే రిజల్ట్ అయితే అసలు ఈ శని అనేవాడు ఇవ్వడం అన్నమాట. ఒకవేళ తృతీయాధిపత్యం పొందిన శుక్రుడు కనుక చాట్లో బలంగా లేకపోతే ఇక్కడ శనిగ్రహం యొక్క దశమ దృష్టి ప్రభావం కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి యంగర్ సిబ్లింగ్స్ రిలేషన్ అనేది దెబ్బతినచ్చు. వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నెగిటివ్ ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ ఈ సింహలగ్నం వారికి ఈ విధంగా శనిగ్రహం స్వక్షేత్రంలో కనుక ఉన్నట్లయితే ఈ సింహలగ్నానికి శుభగ్రహాలైన కుజ గురు గ్రహాలకు సంబంధం అనేది ఈ శనిగ్రహం మీద కన్నా ఈ శనిగ్రహం బలంగా చూసే ఈ దశమ స్థానం మీద కనుక ఉన్నట్లయితే ఆ తృతీయ భావానికి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి నెగిటివ్ ఫలితాలు అనేవి చాలా వరకు తగ్గుతాయి అన్నమాట. ఎందుకంటే ఈ శనిగ్రహం ఇచ్చేదే బాగా హార్డ్ వర్క్ అండ్ అలాగే అందులోనే ఇక్కడ హార్డ్ వర్క్ సంబంధించిన హౌస్ అయినా ఈ తృతీయాన్ని చూస్తున్నాడు కాబట్టి సో ఇప్పుడు మనకి ఈ శుభగ్రహాల కనెక్షన్ అనేది ఈ తృతీయాన్ని కనుక ఉంటే ఏమవుతుందంటే ఎక్కువగా మనం కష్టపడకుండానే శుభ ఫలితాలు వస్తాయి.
కాకపోతే ఫైనల్గా ఈ ప్లేస్మెంట్ కారణంగా ఒక నెగిటివ్ విషయం ఏంటంటే ఇక్కడ సప్తమాధిపతి అయిన శనిగ్రహం ఇక్కడ 6వ భావంలో ఉన్నాడు. ఈ విధంగా సప్తమాధిపతి అనేవాడు 6, 8, 12 స్థానాల్లో ఉండకపోవడం మంచిది. అందులోనే ఇక్కడ మనం భవత భావానికి కాన్సెప్ట్ అప్లై చేసినట్లయితే ఇక్కడ 7వ స్థానానికి శనిగ్రహం 12వ స్థానంలో ఉన్నాడు. సో ఇది ఒక్కోసారి మ్యారేజ్ విషయంలో నెగిటివ్గా పనిచేస్తుంది అనమాట. అంటే వీళ్ళు మ్యారేజ్ అనేది బాగా లేట్ అవ్వచ్చు. ఎటువంటి పాపగ్రహాలకు సంబంధం అనేది ఈ 7వ స్థానానికి రాకపోతే పర్వాలేదు, కానీ ఒకవేళ ఏదైనా రాహు లాంటి పాపగ్రహాలు కనుక ఉన్నట్లయితే పెళ్లి చేసుకున్న తర్వాత మ్యారేజ్ లైఫ్లో చాలా సివియర్ డిస్టర్బెన్సెస్ అండ్ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట. ఇంకా మనం ఈ కాన్సెప్ట్ గురించి డెప్త్గా అనాలిసిస్ చేయాలంటే ఇక్కడ శనిగ్రహం ఎన్ని డిగ్రీల దగ్గర ఉన్నాడు, ఏ గ్రహాలతో కలిసాడు, ఇందాక చెప్పిన విధంగానే ఈ సింహలగ్నం శుభగ్రహాల కనెక్షన్ అనేది ఈ శనిగ్రహానికి ఉందా, నవాంశలో శని ఎలా ఉన్నాడు, అండ్ అలాగే వీరికి శనిగ్రహ దశలు అనేవి ఎప్పుడు వచ్చినాయి అని కంప్లీట్గా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే మనం ఏ లగ్నం వరకైనా 6వ భావంలో శనిగ్రహం వల్ల ఎక్కువగా మనకి పాజిటివ్ ఫలితాలు వస్తాయా లేకపోతే నెగిటివ్ ఫలితాలు ఆయన ఇస్తున్నాడా అనే విషయం మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా అనాలిసిస్ అనేది. శనిగ్రహం 6వ భావంలో ఉంటే ఫలితాలు అనేవి ఎలా వస్తాయి అనే విషయం గురించి ఈ కాన్సెప్ట్ అనేది మీకు బాగా అర్థమైందని అనుకున్నాను. అండ్ అలాగే ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది మీకు బాగా యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. అండ్ అలాగే నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎవరికైనా ఇందులో ఉన్న కంటెంట్ అనేది మీకు నచ్చితేనే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ విధంగా కనుక చేసినట్లయితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇక చివరిగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బై ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.